ఇప్పుడే అటు వెళ్లాల్సిన లారీలు రవాణా శాఖ మొత్తం ఆగిపోయింది. గోదావరి రోడ్డు మీదకి కూడా వచ్చింది. ఈ పిచ్చిలని చూడు కార్ వేసుకొని వస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్తో నేను వ్లాగ్స్ ఎప్పుడు చేస్తానా అని దేవుడిని మొక్కుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మన హైదరాబాద్ పీపుల్కి వీకెండ్ అలా సరదాగా వెళ్ళి రావడానికి ఒక మంచి స్పాట్ సజెస్ట్ చేయడం కోసం నేను తీశాను. లోపలికి వచ్చాకైతే వాష్రూమ్స్ అలాంటివి ఏం కనబడలేదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ వాష్రూమ్స్ హియర్, యూజ్ నేచురల్ వాష్రూమ్స్. ఇంటెలిజెంట్ ఫెలో. చాన్నాళ్ళ నుంచి ఈ ప్లేస్ నా సేవ్డ్ లిస్ట్లో ఉంది. సరే ఈ వీకెండ్ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మా ప్లేస్కి వచ్చేసి ఒక 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి అండర్ ద మూన్ అనమాట. అసలు ఆ పేరు ఎవడు పెట్టాడో తెలియట్లే. Why is your face like that? My face like that only. What? నేను మా తమ్ముడు వెళ్ళామన్నమాట. మా తమ్ముడేమో ఫుల్ డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తుంటే నేను వాడు బుర్ర తినేస్తూనే ఉన్నాను. వెళ్ళే దారంతా ఆ టాపిక్ తీసి ఈ టాపిక్ తీసి. సో మొత్తానికైతే మేము ఓఆర్ఆర్ ఎక్కి ఓఆర్ఆర్ దిగినాం. మనం విలేజ్లోకి వచ్చాము. మనం ఓఆర్ఆర్ దిగినాక ఒక 15 మినిట్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆ రోడ్ అంతా కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. బైక్స్, కార్స్, ఈవెన్ ఆటోస్ కూడా బుక్ చేసుకొని వెళ్తున్నారు ఆ ప్లేస్కి. అండర్ ద మూన్ అని చెప్పి అండర్ ద మార్స్ కి తీసుకొచ్చావా స్టీఫెన్? దేర్ ఇస్ అ మూన్. ఐ వాంట్ ద మూన్ రైట్ నౌ. వీడియో చేస్తుంది కదా. దేర్ ఇస్ నో. అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు? ఆ స్పాంటేనిటీకి గల కారణం ఏంటో అడుగుదాం. కాలేజ్లో ఇవే డైలాగులు వేస్తున్నాడేమో. చెప్పండి సార్. నాకే వేస్తున్నారు డైలాగులు, కాలేజ్లో కూడా వేస్తున్నారు ఇవే డైలాగులు. వా 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 మా తమ్ముడు కూడా ఇలాంటి డైలాగులు వేస్తాడు. నేను కల్లో కూడా నేను మనిషి అన్నాడు కాదు, నువ్వు అబ్బాయివి. అది అబ్బాయి కాబట్టి వేసినావు నువ్వు డైలాగ్. చాలా వర్స్ట్గా ఉంది రూట్. ఈ కార్లో వాళ్ళు అందరూ చాలా కష్టపడుతున్నారు. నాకు టెన్షన్ వస్తుంది. బైక్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ కార్లో ఉన్న వాళ్ళు అయితే చూసుకొని వెళ్ళాలి కదా. మా పోలీస్ ఆయన ఏం అడుగుతాడు ఇప్పుడు క్వశ్చన్లు. ఈ కార్ మీదేనా, ఎత్తుకొచ్చారా, ఏంటి ఇవన్నీ అడుగు. ఇప్పుడే ఒక అంకుల్ మా దగ్గర ఎంట్రన్స్ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. ఆయన చూస్తే పోలీసులో లేడు కానీ మనం నమ్మాలి. సరే మీకోసం కెమెరా తిప్పాను. అయితే ఫోన్పే ఒక స్కానర్ పెట్టేసి అడిగేస్తున్నారు. మరి అది అఫీషియల్లో అన్అఫీషియల్లో తెలీదు. బట్ తప్పదు, మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి. మళ్ళీ ఎక్కువ మాట్లాడేసామనుకో అనవసరమైన గొడవలు అయిపోతాయి. ఎందుకు వచ్చిన గొడవ. ఇందాక ఎంట్రన్స్ చూసారు కదా. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ లేక్, ట్రీస్ మొత్తం కనిపిస్తాయి. సో ఇక్కడ ఎక్కడైనా మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా మనము ఫుడ్ తెచ్చుకునేది వండుకోవచ్చు. పార్కింగ్ చేయకుండా ఇంకా లోపల ఏముంటది. జనాలందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఉన్నారు. స్టీఫెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్. స్టీఫెన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ we talk English. Okay? Yeah, talk English, eat English, drink English. Yeah, in your language that English we talk now. Yes. Okay? సో బైక్ మీద చాలా కష్టపడి ఎండల్లో పాపం పిల్లలు మాడిపోతూ వస్తున్నారు. బోర్డులు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అందరు వచ్చి పోయి మంటలు వేసుకొని వండుకుంటున్నారు కొంతమంది. ఇదేది ఎడారి ప్రదేశంలో ఉంది. నో ట్రస్ట్ మై బ్రదర్. సో I telling don't go there. I know trust, I don't trust. I know trust. This is your language. You talk in with your friends like this only. This language. Don't you remember? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో పాదయాత్ర, పాదాల మీద యాత్ర చేస్తున్నాం మేము. యాక్చువల్గా లేక్ అవతల వైపు వెళ్ళటం కోసం చూస్తున్నాం కార్లో వెళ్ళటానికి, కానీ రూట్ లేదు. అందుకని చెప్పేసి ఎందుకు వచ్చిన రిస్క్, రోడ్డు కూడా సరిగ్గా లేదు కదా అని కార్ అక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. బైక్స్ ఉన్న వాళ్ళు అయితే అడ్డ దారిలోనే కింద మీద పడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బైక్స్ మీద. సో అటు వెళ్ళే పాత అంతా కూడా ఇలానే ఉంటుంది అనమాట, పిచ్చిగా. ఇందులోనే ఇట్లా స్కూటీలు, బండ్లు, రైడింగ్ బైక్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ రిస్క్ అంతే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ బైక్స్ వెళ్ళడానికి లేదు కానీ రిస్కులు చేస్తున్నారు అనమాట బైక్స్ వెళ్ళటానికి. వీఆర్ ఇన్ అడవి మనుషులు చూడండి. వచ్చేసాం. ఇవే రకరకాల చెట్లు ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు. నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. వినిపించకపోతే నేనేం చేయలేను. ఐమ్ సారీ.
సో ఇక్కడికి వచ్చాం, ఇది అండర్ ద మూన్, బట్ దేర్ ఇస్ నో మూన్. ఓకే సారీ, ఐఎమ్ ద మూన్. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. మా బైక్స్ ఆగ్రా బాబు. సో మేము ఇక్కడ దాకా అయితే నడుచుకొని వచ్చేసాము. ఇక్కడ బైక్స్ చూసారా చాలా ఉన్నాయి కదా. యాక్చువల్గా ఈ స్పాట్ అంత ఫేమస్ కాదు, ఇది వరకు కూడా చాలా రీల్స్లో అట్లా సజెషన్స్లో వచ్చేది కానీ చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ కయాకింగ్ అలాంటి కొన్ని యాడ్ చేశారనమాట, దానివల్ల ప్రతి ఒక్కరూ రావడం స్టార్ట్ చేశారు. ఇక్కడ క్యాంపింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నట్టుంది, అక్కడ అడగడానికి అయితే ఎవరూ లేరు. సో కయాకింగ్ వాళ్ళు మాత్రమే ఒకళ్ళు ఉన్నారు. ఇంకా ఈ స్పాట్ గురించి మెయిన్గా చెప్పాలంటే కంప్లీట్గా ఈ స్పాట్లో ఇలాంటి ట్రీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి పిక్నిక్ చేసుకోవడానికి చాలా మంచి స్పాట్. మంచిగా కారు ఉందనుకోండి, అందులో ఇంట్లో నుంచి అన్ని వస్తువులు తెచ్చుకొని చక్కగా ఇక్కడ చిన్న పిక్నిక్ సెటప్ చేసుకొని అక్కడే వండుకొని అక్కడే తినేయొచ్చు. అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది స్పాట్. నేనైతే చాలా ఫొటోస్ దిగాను. మా తమ్ముడిని అయితే ఈ యాంగిల్ ఆ యాంగిల్ అని చెప్పి తీపించుకుంటానే ఉన్నాను నేను. కయాకింగ్ అని చెప్పాను కదా, కయాకింగ్ మేము ప్రైస్ కనుక్కుంటే పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ యాక్టివిటీస్ కొత్తగా పెట్టారనమాట. సో బోట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, 7 or 8 ఉండుంటాయి నాకు తెలిసి. సో మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ ట్రిప్ వచ్చే వరకు. ఇంకా మేమైతే నెక్స్ట్ టైం మా మమ్మీ వాళ్ళని అట్లా తీసుకొని వచ్చి మంచి పిక్నిక్ ప్లాన్ చేసుకొని ఒక డే ఇక్కడ స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక స్కిప్ కొట్టేసామన్నమాట. అండ్ అదర్ యాక్టివిటీస్ ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి, ఇవి ఏంటంటే మనం పే చేయవసరం లేదు, జస్ట్ పార్క్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అట్రాక్షన్ పెట్టారు. ఇది వరకు అయితే ఇవి ఏం లేవు, జస్ట్ నార్మల్ స్పాట్, ఎట్ యువర్ ఓన్ రిస్క్ యూ విల్ బీ గోయింగ్ అనమాట. ఆ స్టార్టింగ్లో ఛార్జెస్ తీసుకోవడం అవన్నీ ఏం లేవు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసి ఇంకా యాడ్ చేస్తారు ఫ్యూచర్లో. ఐ థింక్ దే హ్యావ్ అ ప్లాన్ టు మేక్ ఇట్ అడ్వెంచర్ పార్క్. స్టూడెంట్స్ అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ చాలా మంది వచ్చారు. బైక్స్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి ఈజీగా ఈ లోపల దాకా వచ్చేసారు. అంటే మనకి ఈ సిటీ లైఫ్లో ఒక లేక్ పక్కన అట్లా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి స్పాట్సే లేవు. సో ఈ మాత్రం డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసుకొని వచ్చి ఇక్కడ సన్సెట్ టైంకి కానీ సన్ రైజ్ టైంకి కానీ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఆలోచించండి, ఒక మంచి వెదర్ ఉన్నప్పుడు ఇలాంటి స్పాట్లో మనం టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ వెనకాల ఒక ఉయ్యాలు ఉంది, అది ఇరగొట్టేశారు ఎవరో. ఇది ఒకటి ఉందన్నమాట, అది కూడా నా హైట్కే సరిపోయింది. మా తమ్ముడు కూడా ఎక్కుతానని చెప్పి కూర్చొని ఊగాడు, వాడి కాళ్ళకైతే అస్సలు సరిపోలేదన్నమాట. నాకు కూడా పబ్లిక్లో వీడియోలు తీయాలంటే కొంచెం కష్టమే, వాళ్ళని వీళ్ళని తీస్తే ఇష్టపడతారు లేదో అనేసి. ఆ పైన కూర్చున్న ముగ్గురు అర్రే మనల్ని వీడియో తీసింద్రా అనుకుంటున్నారు వెనకమాల నుంచి. హియర్ స్టీఫెన్, యూ కెన్ హ్యావ్ క్యాంపింగ్ హియర్. క్యాంపింగ్ కాలేజ్ ఎగ్గొట్టి రావచ్చట. విన్నారా స్టీఫెన్స్? అన్ని కాలేజ్ నేమ్ చెప్పేస్తాను, సెక్షన్ నేమ్ చెప్పేస్తాను, ఓకేనా? సో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ రావడానికి చాలా మంచి స్పాట్ ఇది. ఏంటంటే ఇక్కడ మనకి పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి చెట్లు చూడండి మంచిగా, ఈ చెట్లలోంచి గాలి అయితే మంచిగా వస్తుంది. వచ్చి పిక్నిక్ అయితే చేసుకోవచ్చు. అంటే అంత చూడ్డానికి అని కాకుండా జస్ట్ రిలాక్స్ అయ్యి పిక్నిక్ చేసుకొని తగలబెట్టడానికి చాలా మంచి స్పాట్. సో మేమేంటంటే ఫస్ట్ ఒకసారి చూద్దాము, చూసిన తర్వాత ప్లాన్ చేద్దాం. ఎందుకు వచ్చి బిస్కెట్ అయిపోవడం, మళ్ళీ మా మమ్మీ వాళ్ళతో వస్తే మళ్ళీ బిస్కెట్ అయిపోతాం అని చెప్పి మేము ఇంకేం తెచ్చుకోలేదు. ఈసారి పక్కా ప్లాన్ చేసుకుంటాము. మిగతావన్నీ ఏంటంటే చిన్న అట్రాక్షన్లా పెట్టారు, ఆ ఉయ్యాల అలాంటివి, అది పెద్ద ఇంట్రెస్టింగ్ ఏముండదు. బట్ మ్యూజిక్ తెచ్చుకొని, మ్యూజిక్ బాక్సులు తెచ్చుకొని మంచిగా వంట చేసుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి స్పాట్. చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా కనిపించారు. ఇంకా నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, నడుద్దాం ముందుకి. సో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోతున్నారనమాట. చెత్త మాత్రం పడేస్తున్నారు ఫుల్గానే, క్లీన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ నేను సరిగ్గా నడలేదంటే పడిపోతాను. బ్రదర్, యూ షుడ్ వెయిట్ ఫర్ మీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా బతుకుతుంది? గివ్ మీ యువర్ హ్యాండ్, ఐ కీప్ మై లెగ్ హియర్. ఎస్, ఇప్పుడు పడితే ఉంటుంది. रुको जरा सबर करो. పరువంతా గంగలో మిక్స్ అయిపోద్ది. ఓప్స్, కేమన్ రాంగ్ రూట్ అట. అయితే డే టైంలోనే మంచిగా రండి, ఈవినింగ్ టైంలో. బట్ నాట్ నైట్ అయ్యే టైంకి ఇటు ఉండొద్దు, ఎందుకంటే ఇటు ఏమి ఉండవు. సో అందుకోసం
డోంట్ కమ్. నైట్ అయ్యే టైంకి వెళ్ళిపోండి, మంచిగా టైం స్పెండ్ చేసుకొని. వెదర్ బాగుంటే ఇంకా బాగుంటుంది. సో మేము మళ్ళీ పక్కా ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ రావడానికి. బాగుంది ప్లేస్, లేక్. ఏం కావాలి చెప్పండి, సిటీలో ఉన్న వాళ్ళకి ఇదే చాలా ఎక్కువ. దగ్గరలో 1 గంట ప్రయాణంలో ఇలాంటి ప్లేస్ దొరికిందంటే చాలా హ్యాపీ. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. సో పీపుల్ వస్తూ ఉన్నారు. అంటే దీనికి అండర్ ద మూన్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ చూస్తున్నారు కదా ఈ గట్టుని కూర్చొని అందరు మంచిగా తింటున్నారు. సో ఇక్కడ అంతా చుట్టుపక్కల మొత్తం ఈ స్పాట్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు కయాకింగ్ బోట్స్ కనిపిస్తున్నాయా? చాలా తక్కువ ఉన్నాయి బోట్స్ అయితే. ఫ్యామిలీ అసలు మామూలుగా భోజనాలు చేయట్లేదు. షార్ట్ బాగుంది. ఇక్కడ ఇట్లా రివర్ గట్టున కూర్చొని మంచిగా తినొచ్చు. ఇలా కొంతమంది ఇక్కడ కూర్చొని తింటున్నారు వంట చేసుకొని, అటు సైడ్ కొంతమంది వంట చేసుకొని తింటున్నారు. వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ నా. ఇది గో టు ప్లేస్ అయి ఉంటుంది దగ్గర ఉండే వాళ్ళకైతే. చాలా నచ్చుతుంది సిటీకి దూరంగా. సో మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పేది ఏంటంటే కొంచెం చీకటిగా ఉన్నప్పటికి వరకు ఉండకండి, వెళ్ళిపోండి. చాలామంది ఓన్ వెహికల్స్లో వస్తున్నారు, ఓకే. కొంతమంది బుక్ చేసుకొని కూడా వస్తున్నారు, ఆటోస్, క్యాబ్స్, అది కూడా గర్ల్స్. జాగ్రత్తగా ఉండండి. ఇదేమి రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా ఈ బార్డర్ ఇంత అలా లేదు, మొత్తం ఓపెన్ ల్యాండే. చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తున్నారు. కలిసి రండి, కలిసి వెళ్ళండి, కానీ ఒకరిద్దరు ఇట్లా రిస్క్ చేసి రావద్దు. ఒకవేళ వీకెండ్స్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు రండి, అలా అయితే బాగుంటుంది. ఇక్కడ కొన్ని రోజులు అయితే మనకి అనంతగిరి హిల్స్ దగ్గర కయాకింగ్ దగ్గర ఉంటాయి చూడు, కబాబ్స్, చేపలు మంచి వేడివేడివి అవి పెట్టేస్తారు స్లోగా సెటప్. ఫుడ్ తెచ్చుకోండి, లేదంటే అక్కడ కుక్ చేసుకొని తినండి. ఆ లేక్ పక్కన కూర్చొని తింటే మజానే వేరుంటుంది. అంతవరకు లైక్, షేరు, సబ్స్క్రైబు ఈ 3 మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. మన హైదరాబాద్ వాళ్ళకి ఇంకా లోకల్ ప్లేసెస్ ఇలాంటివి ఇంకా తెలియాలని, మేము ఇంకా ఇలాంటి వ్లాగులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటిదాకా నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయండి.